వాక్యమే జీవహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. How are you? Are you receiving all the promises? మీ అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాలు వాగ్దానాలు స్వీకరిస్తున్నారా? Not only one వాగ్దానాలు but throughout the year God is giving hundreds and thousands of promises. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఒక వాగ్దానం కొరకు మాత్రమే కాకుండా ప్రతిదినం కూడా వందల వేల వాగ్దానాల చేత దేవుని యొక్క వాక్యం నింపబడి ఉందని గమనించాలి. And every promise of God is yes and amen through Jesus Christ. అంత మాత్రమే కాకుండా ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు నందు అవును ఆమేన్ అన్నట్టుగా ఉంది. All the blessings of Abraham in the Bible, Abraham, Isaac and all the generation, and that will be passed on the Gentiles through Jesus Christ. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ కూడా ఇవ్వబడిన వాగ్దానములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా అన్యజనులమైన మనకు ఆ వాగ్దానములు సంక్రమిస్తాయి, ఇవ్వబడతాయి. So last episode we spoke about Deuteronomy 28, about 15 blessings and so many curses for not obeying the Lord. గత ఎపిసోడ్ లో మీకు గుర్తుందా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటున్న మరి 15 వాగ్దానములు మనం అందులో ఎత్తిపట్టా. వాగ్దానములు 15 ఉన్నాయి కానీ శాపాల తర్వాత చాలా ఉన్నాయి, మనం గమనించాలి. So you had to obey the Lord, you had to fulfill the condition and receive the promise. అయితే దేవుని యొక్క మాట లేకపోతే ఆయన వాగ్దానముల కొరకైన షరతులు మనం నిర్వహించగలిగితే, లేకపోతే మనం దాన్ని చేయగలిగితే ఆ దీవెనలన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం, మరి మనం పొందుకోగలుగుతాం. So few promises from this book, everyday promises I have given you. గతసారి ఈ అనుదిన వాగ్దానాలనే ఒక పుస్తకంలో నుండి ఒక 10 వాగ్దానాలు మీకు ఇవ్వడం జరిగింది. 10 ఇచ్చాను. So promise number 11. 11వ వాగ్దానాన్ని గనుక మనం చూస్తే Luke chapter 21 verse 15 Jesus is saying, లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు చెప్పిన I will మాట, give you a mouth and wisdom with all the adversaries and not be able to contradict. నీ విరోధులందరూ ఎదురారుటకును కాదనుటకును వీలు కాని వాక్కును, అంటే వీలు కాని నోరును, జ్ఞానమును నేను మీకు So అనుగ్రహించును. God is giving a new mouth and God is giving you words of wisdom in your mouth. వింటున్నారా? దేవుడు నూతన నోరు నీకు ఇస్తున్నాడు. నూతన జ్ఞానం చేత నువ్వు నోరు తెరిచి మాట్లాడే కొరకైనా జ్ఞానాన్ని ఇస్తాడు. So a child of God should open the mouth with words of wisdom. ఈ మాటలు వింటున్నారా? ఒక దేవుని బిడ్డ నీవు జ్ఞానంతో నోరు తెరిచి మాట్లాడాలి. Also pleasant words that will build up others should come out of our mouth. చూడండి, మన నోటిలో నుంచి వచ్చిన ఆ యొక్క మంచి మాట అది ఇతరులను ఆదరించేదిగా, ఇతరులను బలపరిచేదిగా ఉండాలి. And always praising God, praise and thanks should rise from your mouth. అంత మాత్రమే కాకుండా నీ నోటిలో నుండి ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతి, దేవునికి స్తోత్రం పలికేటట్టుగా ఉండాలి. And new songs you should sing for the Lord. ప్రభు కొరకు నూతనమైన పాట, కొత్త పాట పాడుతూ ఉండాలి. Every day you should ask for wisdom. ప్రతిదినం దేవుని జ్ఞానం కొరకు మీరు అడగాలి. So those who lack wisdom ask of the Lord. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలెను అని రాయబడింది. Especially ladies, every day you ask for wisdom. ప్రత్యేకంగా స్త్రీలారా, ప్రతిరోజు కూడా దేవుని యొక్క జ్ఞానం కొరకు మీరు దేవుని అడగండి. Because the wise woman builds a house, it is written. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. Promise number 12. 12వ వాగ్దానం Matthew chapter 10 verse 19 to 20. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం గమనిస్తే, But they will deliver you, but do not worry about how or what you should speak, for it will be given to you in that hour what you should speak. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుమో ఏమి చెప్పుదుమో అని చింతించకుడి, మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది. I believe in this promise. ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతూ When ఉంటున్నాను. I stand on the pulpit, నేను వాక్యం చెప్పడానికి కొరకు ఈ యొక్క మరి వేదిక మీద, నేను పుల్పిట్ మీద it నిలబడ్డప్పుడు is the Holy Spirit who gives me the speech. పరిశుద్ధాత్ముడే దేవుడు ఆ వాక్కు నా నోటి నుండి పలికిస్తాడు. Holy Spirit gives the words, sir. పరిశుద్ధాత్ముడే మాటలు నా నోటిలో పెడతాడు. I say that Jesus did not go with a laptop or messages prepared or Bible. మరి నేను కొన్ని సందర్భాల్లో చెప్తా ఉంటాను, యేసుక్రీస్తు ప్రభు వాక్యం బోధించినప్పుడు ఆయన నోట్స్ గానీ లేకపోతే ల్యాప్టాప్ గానీ మరి ట్యాబ్ గానీ అలాగ పెట్టుకొని ఆయన ఏం So బోధించలేదు. when the Holy Spirit gives you, He will change the message according to the crowd. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడ్డప్పుడు అక్కడున్న ప్రజలకు అనుకూలంగా పరిశుద్ధాత్ముడే మన నోటిలో
దేవుని మాటలు పెట్టి పలికిస్తాడు. So he is going to give you a new speech and words of wisdom. చూడండి, ఆయన నూతనమైన మాటను తీస్తాడు, జ్ఞానంతో కూడిన ఆ మాటలు పలకడానికి కొరకైన కృపను అనుగ్రహిస్తాడు. Proverbs number 13. 13వ వాగ్దానం మనం గమనిస్తే Deuteronomy 33 verse 27. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. Eternal God is our refuge, and underneath are the everlasting arms. He will thrust the enemy before you, and they'll say, destroy. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయును అని. How wonderful it is to know that we are wonderful Heavenly Father. He carries us in the palm of his hand. పిల్లరా, ఎంత అద్భుతమైన విషయం. మనం సర్వశక్తుడైన దేవుని పిల్లలుగా ఉంటూ ఆయన చేతుల్లో, ఆయన బాహుల్లో మనల్ని ఆయన ఎత్తి పట్టుకుంటాడు అన్న విషయాన్ని తెలిసినప్పుడు ఎంత ఆనందం అవుతుంది కదా. Isaiah 41:10 is a wonderful promise. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో కూడా అద్భుతమైన వాగ్దానం ఉంది. We see that like we say tattoo. Some people will say Christians won't wear, but God has a tattoo about you. You know that Isaiah 49 verse 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా యాక్చువల్ లోకంలో మరి టాటూలు వేసుకుంటా ఉంటారు కదా, చేతుల మీద అలాగా పచ్చబొట్లు అంటారు. అయితే క్రైస్తవులు అలాంటివి వేసుకోవద్దు, కానీ సర్వశక్తి గల దేవుడు అంట ఆయన తన చేతిలో ఒక ముద్ర వేసుకున్నాడంట. That is you. అది ఎవరో తెలుసా? మీరే. దేవుని స్తోత్రం చెప్పండి. That is me. అది నేనే. ఆయన చేతిలో His name చెక్కబడి is ఉన్నా. here written, and you shall take a look at you. చూడండి, ఆయన చేతుల్లో మనం చెక్కబడి ఉన్నాం కనుక ప్రతిదినం కూడా ఆయన మనల్ని చూసుకుంటూ ఉంటాడు. Amen. Amen. Promise number 14. 14వ వాగ్దానం Ephesians 1:22-23. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22-23 వచనం. God has put all things under Jesus' feet and gave him, to the head over all things, the church, his body, and the fullness of him who fills in all. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించారు. ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. See, Jesus is the head, and he has crushed the head of Satan. యేసుక్రీస్తు ప్రభు శిరస్సు అయి ఉండి సాతాను యొక్క తలను చితకదొక్కాడు. And we are all the members of Christ's మనం body. క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా మనందరం కూడా ఉంటూ So ఉన్నాం. that is how you have to love one another. ఆ రీతిగా మనం ఒకరినొకరు ప్రేమించుకొని You ఉండాలి, have to encourage one another. ఒకరినొకరు మనం బలపరుచుకుంటూ ఉండాలి. The nose will not say to the eyes, I don't need you. ఆ ముక్కు మరి కళ్ళతో నాకు పని లేదు అనడానికి లేదు. Ears will not say to the mouth, I don't need you. ఆ చెవులు చూసి ఇదిగో నోరుతో నాకేం పని లేదు, నీవు నాకు అక్కర్లేదు అనడానికి లేదు. The hands will not say to the feet, I don't need you. చేతులు కాళ్ళను చూసి నీ కాళ్ళు నాకు అవసరం లేదు అని అనడానికి వీల్లేదు. That is what Apostle Paul has written. అపొస్తలుడైన పౌలు ఆ శరీరాన్ని గురించి మాట్లాడుతూ, అవయవాల గురించి మాట్లాడుతూ ఇదే చెప్తాడు. So everybody, every member, whatever denomination they are Christ, those who believe in Christ, they are the body of ఈ రోజు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. మనం ఏ డినామినేషన్, ఏ సంఘ మరి పరమైన పరిస్థితులకు చెందినప్పటికీ కూడా మనందరం కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరమై ఉన్నామని గ్రహించాలి. So here is written that all the fullness of God dwells in Jesus. యేసు క్రీస్తు ప్రభులో ఆయన యొక్క సర్వ సంపూర్ణత నిండి ఉంది అని రాయబడింది. Colossians 1:15 also says like. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో కూడా మాట మనం Even in చూస్తాం. the 19th verse. 19వ వచనంలో కూడా మనం గమనిస్తాం. All the fullness of God dwelt in him. దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో నివసిస్తుంది అంటున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటంటారు? When Christ comes inside you, క్రీస్తు మీ లోపలికి he వచ్చినప్పుడు brings in all the fullness. ఆయన సంపూర్ణతను తీసుకొని వస్తాడు నీలో. You are the power. ఇప్పుడు ఆ సంపూర్ణత నీలో నివసిస్తుంది. So whatever he brings wisdom in you, he brings love in you. ఆయన మీలోనికి తీసుకొని వచ్చే ప్రేమ కావచ్చు, ఆయన మీలోనికి తీసుకొని వచ్చే జ్ఞానం కావచ్చు, అవన్నీ కూడా నీలో Whatever fullness he has, he brings in you. క్రీస్తులో ఏ సంపూర్ణత అయితే ఉందో ఆ సంపూర్ణత అంతా నీలో ఆయన నింపి ఉన్నాయి. Jesus has not kept anything outside of the body church. వింటున్నారా? ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. సంఘానికి వెలుపల ఆయన ఏ శక్తిని కూడా, ఏ మనిషిని కూడా ప్రక్కన పెట్టి దాచుకోలేదు. సంఘానికి సమస్తాన్ని ఇచ్చాడు. Jesus is so loving, so giving, that he gave everything to the body of. ఆయన ఎంతో ప్రేమ గలవాడు, ఆయన ఎంతో ధారాళంగా అనుగ్రహించేవాడు గనక మరి సమస్తాన్ని సంఘం కొరకు ఆయన అప్పగించేశాడు. That's why Jesus said, if you believe in me, you will do the same thing I did, even greater things. John 14:12. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేయు కార్యములను చేతురు, వాటికంటే గొప్ప కార్యాలు కూడా And చేస్తారని. he also says, as he is, we are in the world.
మరి యోహాను సువార్తలో చెప్పబడిన మరొక మాట ఏంటంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివారమై ఉన్నాము అంటే. Amen. Amen. So as he walked, as he is now, you are. చూడండి, ఆయన ఎట్టి రీతిగా నడిచాడో, ఆయన ఎట్టి రీతిగా కార్యాలు చేశాడో అట్టి రీతిగా మనం కూడా నడుచుకోవలసిన వారమై. So he laid down his life in order to make you the body, is part of the body. చూడండి, ఒక దేహంలో ఒక అవయవంగా ప్రభు మిమ్మల్ని మరి చేయడానికి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. And from top to bottom, he's given power to you. తల నుండి అరికాల వరకు సమస్తమైన ఆ శక్తిని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. In the mouth there is power. నోటిలో శక్తి ఉంది. In the eyes there is power. కంటిలో శక్తి In ఉంది. the head there is power. తలలో శక్తి ఉంది. In the ears there is power. చెవిలో శక్తి ఉంది. Heart there is power. హృదయంలో శక్తి ఉంది. Body, because the temple of the holy there is power. దేహమంతా కూడా దేవుని ఆలయం గనుక అందులో శక్తి ఉంది. In the hands there is power. చేతుల్లో శక్తి In ఉంది. the feet there is power. పాదాల్లో శక్తి ఉంది. And you are a power ఈ station. ఒక పవర్ స్టేషన్. So God's fullness is given to you, the body of దేవుని Christ. సర్వ సంపూర్ణత క్రీస్తు యేసు ద్వారా నీలో నివసిస్తుంది. Those who believe say నమ్మిన amen. వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. Say hallelujah. హల్లెలూయా. And promise number 15. 15వ వాగ్దానం. And it says in Revelation chapter 3:20, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I'll come into him. I'll dine with him, he with me. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకుతో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. Did you open your heart to Jesus? యేసయ్య కొరకు మీ హృదయం తెరిచారండి. When Jesus, before his birth, they were going, Mary and Joseph went everywhere knocking at the inn. చూడండి, మరియా యోసేపులు యేసును మరియ గర్భం ధరించినప్పుడు మరి ఆ స్థలం కొరకు మరియా యోసేపులు ఒక్కొక్క ఇంటికి వెళ్తూ వచ్చారు. That is delivery time in like hotel, where to give delivery. ఎక్కడ ఆమె ప్రసవం అవ్వాలో అన్న దాని కొరకు మరి ఒక్కొక్క స్థలాన్ని వాళ్ళు తలుపు తడతా ఉన్నారు, కొంత స్థలం దొరుకుతుందేమో అని. And it's written in the Bible that there was no room in the inn. బైబిల్లో సెలవిచ్చిన లేక చెప్పబడిన మాట ఏంటంటే వారికి స్థలము లేనందున, అంటే ఎక్కడ కూడా సత్రాల్లో వారికి స్థలం దొరకలేదు. Yeah, Satralu. So that days it was Satralu. ఆ దినాల్లో సత్రం అని చెప్పబడేది. Now we have all 5-star ఇప్పుడు hotels. హోటల్స్ గా పిలువబడుతున్నాయి. So Jesus was born in the manger among the cows and animals. కనుక సత్రాల్లో ఎక్కడ స్థలం లేనందున ఆయన పశువుల పాకలో, పశువుల మధ్యలో ఆయన జన్మించవలసి. Today that loving Lord is standing at the door of your heart and knocking. He will not come forcibly. He will give you freedom. You open your heart. వింటున్నారా ప్రియులారా? ఈరోజు నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన తట్టుచున్నాడు. ఆయన ఎవరైనా వాలంటరీగా తన్ను తానే మీరే మరి తలుపు తెరిచి మరి లోపలికి ఆహ్వానిస్తే వస్తాడు. బలవంతంగా తోసుకొని ఆయన రాడండి. ఆయన మీరు తలుపు తెరిచినప్పుడు ఆయన లోపలికి వస్తాడు. 1992 I and my husband opened our heart to Lord. 1992వ సంవత్సరం నేను నా భర్త గారు మా హృదయం అనే తలుపును ప్రభు కొరకు తెరిచాం. And then we opened our home for Jesus. ఆ తర్వాత మా ఇంటిని ప్రభు కొరకు తెరిచాం. Jesus came and kicked out the Satan from our home, and all the fight and all peacelessness, everything went, and he started ruling. మా జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టిన తర్వాత మా జీవితంలో అప్పటికే ఉన్న గొడవలు గాని, పోట్లాటలు గాని, అవమానాలు, అనుమానాలు గాని ఇలాంటి వాటి అన్నిటిని తీసుకొని వచ్చే సాతాన్ని తన్ని బయటికి తరిమేశారు. So that is a result of opening your heart for Jesus. వింటున్నారా? మీరు యేసు ప్రభు కొరకు మీ హృదయాన్ని తెరిస్తే వచ్చే ప్రతిఫలం అదే అని And గమనించాలి. today we are such a blessing to the whole world. ఈరోజు ప్రియులారా, మరి ప్రపంచం అంతటికి ఎంతో దీవెనకరంగా ప్రభు మమ్మల్ని నిలబెట్టారు. That is the one decision of opening your heart for Jesus fully. యేసు ప్రభు కొరకు మీ హృదయాన్ని సంపూర్ణంగా తెరిస్తే దానికి వచ్చే ప్రతిఫలం, దానికి వచ్చే జవాబు ఇప్పుడు మీరు వింటున్న ఈ యొక్క సాక్ష్యం. Revelation 3:20 is knocking at the door. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం అనేది తలుపు వద్ద నిలబడి తట్టుతున్నాం అనే మాట. When you open your heart, 21 verses. మరి తలుపు గనుక మీరు తెరిస్తే 21వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, As I overcome and sat on the throne, same way you also will overcome and sit on with me. నేను లోకాన్ని జయించి ఎలాగైతే సింహాసనం మీద కూర్చుండి ఉన్నానో అలాగే మీరు కూడా జయించిన వారై నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టనిత్తును అంటాడు. Amen. How many of you want to sit on the throne? ఎంతమంది సింహాసనం మీద కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు? So if you have not opened your heart for Jesus, right now say, Jesus, I am opening my heart. Forgive me. Come into my life and make me new everything. ఒకవేళ ప్రియులారా ఇప్పటి వరకు ఇంకా మీ హృదయాన్ని
ప్రభు కొరకు తెరవకపోతే మీరు గమనించండి, ప్రభుని అడగండి, ప్రభువా నా వృద్ధిలోనికి రండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అని ప్రభుకి అప్పగించండి. What a wonderful promises. ఎంత అద్భుతమైన వాగ్దానాలు కదా. All these promises God is giving to ఈ you. వాగ్దానములన్నీ కూడా దేవుడు మీకు ఇస్తున్నాడు. And more promises. మరి ఎక్కువైన వాగ్దానాలు మీ కొరకు He సిద్ధంగా wants to ఉన్నాయి. change you inside out. మీ పైన లోపల అంతా కూడా ఆయన మిమ్మల్ని A సరిచేయగోరుతున్నాడు. loving God give you all the fullness and all the power and authority to you. ప్రేమగల దేవుడు ఆయన సమస్తాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన శక్తిని తన బిడ్డలైన మనకి ఇవ్వడానికి He ఇష్టపడుతున్నాడు. gave his father to us and say we can call Abba Father. చూడండి, ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకున్న కారణాన్ని బట్టి ఆయనను మనం అబ్బా తండ్రి నాయన అని పిలుచుకోవచ్చు. Matthew chapter 28:18 he says that I give you authority. All authority in heaven and on earth is given to me. మత్తయి సువార్త 28:19 ప్రకారంగా పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది అంటాడు. I am giving to you. ఆ ఇవ్వబడిన అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను Everything అంటున్నాడు. I am giving you. నేను సమస్తాన్ని మీకు You ఇస్తున్నాను. can lay hand the sick and they'll be healed. రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు You బాగుపడతారు. can cast out demon in my నా name. నామం పేరిట మీరు దయ్యాలు Whatever వెళ్ళగొడతారు. you bind on earth will be bound భూమి in మీద heaven. దేన్ని మీరు బంధిస్తే పరలోకమందు Give you authority to trample on serpents, scorpion, powers of the enemy. పాములను భుజంగులను అణగదొక్కడానికి శత్రువు యొక్క బలమంతటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. Everything Jesus has given to the body of Christ. క్రీస్తు ప్రభు యొక్క శరీరమైన సంఘానికి లేక మనకు అట్టి అధికారాన్ని యేసు ప్రభు ఇచ్చారు. How many of you want that power? ఎంతమంది అలాంటి శక్తిని కలిగి ఉండగోరుతారు? How many of you want the fullness of God? ఎంతమంది దేవుని యొక్క సర్వ సంపూర్ణత కలిగి ఉండగోరు? How many of you know that Jesus has brought all the fullness into you? యేసు క్రీస్తు ప్రభు సర్వ సంపూర్ణతని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. అది మనం పొందుకోవాలని ఎంతమంది So ఆశపడుతున్నారు? don't think God is somewhere far or God is somewhere outside. పిల్లలు గమనించండి, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, నాకు అందుబాటులో లేడు అని మీరు అనుకోవద్దు. He is inside you. ఆయన మీ లోపలే ఉన్నాడు. Amen. He is in your eyes. ఆయన మీ కళ్ళలో ఉన్నాడు. He is in your mouth. ఆయన మీ నోటిలో He is in ఉన్నాడు. your heart. ఆయన మీ హృదయంలో He is in ఉన్నాడు. your lips. ఆయన మీ పెదవుల్లో He is in ఉన్నాడు. your hands. ఆయన మీ చేతుల్లో He wants ఉన్నాడు. to work with your ఆయన hands. మీ చేతుల ద్వారా He wants to see with your ఆయన eyes. నీ కళ్ళ ద్వారా He wants to చూడగలుగుతున్నాడు. speak with your mouth. ఆయన నీ నోటి ద్వారా He wants to love మాట్లాడగలుగుతున్నాడు. with your heart. ఆయన నీ హృదయం ద్వారా He wants to ప్రేమించగలుగుతున్నాడు. walk with your feet. ఆయన నీ పాదములతో Can నడవగలుగుతున్నాడు. you just surrender your life? ఒక నిమిషం మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకుంటారా? Why don't you thank him for that? ఆ కృపను బట్టి దేవుని ఒకసారి Why స్తుతిస్తారా? don't you thank him for that? దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించు. Just say, Lord, thank ప్రభువా you. నీకు వందనాలని చెప్పు. Thank you for all the fullness you have given me. ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన సంపూర్ణత బట్టి మీకు Thank వందనాలు. you for all the power and authority, Lord. అధికారం కొరకు, శక్తి కొరకు నీకు వందనాలు Thank you for ప్రభువా. the position you have మీరు given, ఇచ్చిన Lord. స్థానం కొరకు వందనాలని Thank you చెప్పు. for making me your beloved ప్రభువా child, నీ Lord. ప్రియమైన బిడ్డగా నన్ను చేసుకున్నందుకు వందనాలని చెప్పు. Thank you for making me a prophetess, Lord. A ప్రవక్తలుగా prophet. నన్ను మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. Thank you for making me a royal priesthood, రాజులని Lord. యాజక సమూహంగా చేసినారు, వందనాలు. Thank you for making me king and queens, Lord. రాజులుగాను రాణులుగాను మమ్మల్ని చేస్తున్నందుకు వందనాలు. Thank you so much, Lord. You did not withhold anything from me. ప్రభా నాకు ఏది కూడా దాచకుండా అన్ని కూడా ఇచ్చినందుకు వందనాలు. Father, I pray for everybody who is surrendering their life. ప్రభా వారి జీవితాలు సమర్పించుకుంటా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన I చేస్తున్నాను. pray those who have salvation, give them salvation, రక్షణ Lord. లేని వారికి రక్షణ దయచేయి ప్రభా. Those who need healing, give them healing, O Lord. స్వస్థత కావలసిన వారికి స్వస్థత దయచేయి ప్రభా. Anybody under curse, I break that curse. ఒకవేళ ఎవరైనా శాపంలో ఉంటే శాపం యేసు నామములో Every కొట్టివేయబడును గాక. power of darkness go from their life. ప్రతి అంధకార చీకటి శక్తులు వారిలో నుండి తొలగిపోవును గాక. They will come to steal, destroy and kill. దొంగతనమును హత్య నాశనం చేయటకు తప్ప మరి దేనికి రా. I resist the devil and rebuke its work. యేసు నామములో సాతాను యొక్క క్రియలను And I లయపరుస్తున్నా. speak abundant life upon people. సమృద్ధి అయిన జీవాన్ని ప్రజల మీద ప్రకటిస్తున్నా. Abundant blessing upon the people. సమృద్ధి అయిన ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. Abundant peace and joy in every home. ప్రతి గృహంలో సమృద్ధి అయిన సమాధానం శాంతిని ప్రకటిస్తున్నాను. And abundant blessing and all the promises and amen in their life, Lord. సమృద్ధి అయిన జీవం వారి జీవితాల్లో మరి ప్రతి వాగ్దానం అవును ఆమేన్ అన్నట్టుగా ఉండను గాక. Thank you, Lord. We are so privileged and so blessed people, Lord. ప్రభా మేమెంతో ధన్యకరమైన దీవెనకరమైన ప్రజలుగా ఉంటున్నాం గనుక వందనాలు. We love you. We give you all glory, Lord. ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాం, సమస్త మహిమ నీకే ఆరోపిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Have a wonderful year ahead. అద్భుతమైన సంవత్సరం రాబోయే దినాల్లో మీరు కలిగి ఉందరు గాక. Call us and tell us how you are ఏ blessed. విధంగా వాక్యం ద్వారా దీవించబడ్డారు, బాగుపడ్డారు ప్రభు సన్నిధిలో మరి మీరు మాకు తెలియజేయండి ఫోన్ కాల్. And remember to take the books of promises. అనుదిన వాగ్దానం అనే పుస్తకాన్ని తీసుకోవడం And మర్చిపోకండి. if you want restoration, take the book of restoration. పునరుద్ధరణ కావలసిన వారు పునరుద్ధరణ అనే పుస్తకాన్ని కూడా మిస్ అవ్వకండి. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called.
But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని
పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.